నమస్కారం అండి. ఓ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ అలానే సినిమాని బ్లెస్ చేయడానికి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. డీడీ రిటర్న్స్ ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి అంటే ఫస్ట్ మొదలెట్టాల్సింది మనం ఆర్కే ఎంటర్టైన్మెంట్తో. సో ఈ ప్రొడక్షన్ కంపెనీ ఆల్రెడీ తమిళ్లో ఒక నోటబుల్ ప్రొడక్షన్ కంపెనీ అని చెప్పాలి. ఎందుకంటే 2020లో వాళ్ళు ఫస్ట్ వెంచర్ సభాపతి ఏదైతే రిలీజ్ చేశారో అది ఒక సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత ఇప్పుడు 2023లో ఇప్పుడు డీడీ రిటర్న్స్ ఏదైతే వాళ్ళ కంపెనీ నుంచి వచ్చిందో ఇది కూడా ఒక కామెడీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆర్కే ఎంటర్టైన్మెంట్ పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. సో కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మనందరికీ తెలిసిందే ఎంత మంచి బ్యానరో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అండ్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్నారు డీడీ రిటర్న్స్. తెలుగులో మన అందరికీ బయట పోస్టర్స్ కూడా మీరు చూసే ఉంటారు, చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది టైటిల్ చూస్తుంటే. భూతాల బంగ్లా అని చెప్పి తీసుకొస్తున్నారు. ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అయితే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ కేరళ అండ్ కర్ణాటకలో కూడా తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన తెలుగు సినిమా ఇప్పుడు తీసుకువస్తున్నారు తెలుగులోకి మనందరి ముందుకి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఇలాంటి ఇన్నోవేటివ్ సినిమాస్ అన్నా అండ్ కామెడీ అంటే ఎంత ఇష్టం ఉంటుంది అండ్ సినిమాలంటే ఎంత ఇష్టం అనేది తెలిసి ఇప్పుడు దీన్ని తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం తమిళ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో విచ్ ఇస్ సూపర్ ఇంట్రెస్టింగ్. మరి రమేష్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు. ప్రేమ్ ఆనంద్ గారు డైరెక్టర్గా అండ్ డిఓపిగా దీపక్ గారు అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకాంత్ గారు ఎడిటర్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది August 18th. సో దీపక్ గారు డిఓపిగా అండ్ ఎడిటర్గా శ్రీకాంత్ గారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేషనల్ అవార్డు విన్నర్ అయిన అండ్ మోహన్ గారి ఆర్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడాలి. తమిళ్లో ఎవరైనా ట్రైలర్ చూసుంటే అసలు వావ్, చిన్నపిల్లలకి మాత్రం ఇది సూపర్గా నచ్చుతుంది. ఒక సూపర్ ఆర్ట్ వర్క్ అయితే చూసాం. అండ్ ఆఫ్రో గారు మ్యూజిక్ డైరెక్టర్గా డీడీ రిటర్న్స్ మనందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను టైటిల్ భూతాల బంగ్లా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టైటిల్ మాత్రం. మరి సంతానం గారు హీరోగా, సురభి మనందరికీ తెలుసు ఇదివరకు కూడా కొన్ని తెలుగు ఫిల్మ్స్ డైరెక్ట్గా చేసి ఉన్నారు ఇక్కడ. సో సురభి అండ్ అట్ ద సేమ్ టైం మొటాయి రాజేంద్రన్ గారు, ఫెఫ్సి విజయన్ గారు, కింగ్స్లే గారు అండ్ మునీష్ కాంత్ గారు మెయిన్ లీడ్స్లో మన ముందు కనిపించబోతున్నారు. సో August 18th డేట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ సినిమా. సో ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నన్ను అడగచ్చు. సో బేసికలీ హారర్ ఉండబోతుంది, కామెడీ అండ్ ఒక సూపర్ గేమ్ షో. ఇది పిల్లలు బేసిక్గా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో భూతాలు అండ్ ఒక షార్ప్ టీమ్ మధ్యన జరిగేటువంటి ఒక గేమ్ షో లాగా కూడా ఈ సినిమాని మనం చూడొచ్చు అనమాట. సో ఎంజాయ్ చేయడానికి మీరందరూ రెడీ అయిపోయారని నాకు అర్థమైంది. సో ఎస్, ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. సో బిఫోర్ దాట్ ఈ డీడీ రిటర్న్స్ ఆల్రెడీ వస్తున్నటువంటి రెస్పాన్స్ గురించి టీం దగ్గరికే వెళ్ళి మనం తెలుసుకుందాం. సో డెఫినెట్లీ ఒక సినిమా హిట్ అయినప్పుడు ఇట్ విల్ బీ రియలీ ఓవర్వెల్మింగ్. సో సురభి గారిని మాట్లాడిద్దాం ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్దాం. సో ఫస్ట్ టైం ఇప్పుడు డిఫరెంట్ భాషలో అంటే తెలుగులో తీసుకొస్తున్నారు కదా సురభి గారు. దానికంటే ముందు కర్ణాటకలో, కేరళలో కూడా తమిళ్లోనే రిలీజ్ చేయడం జరిగింది. బట్ వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటంటే ఈ సినిమా అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి. సో హౌ హ్యాపీ ఆర్ యూ అండ్ ఈ రెస్పాన్స్ గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. We all know that DD Returns పెద్ద హిట్ అయింది తమిళనాడులో. So we have a lot of expectations from Telangana as well. And I'm sure the storyline is so unique, so interesting. The game show is very unique. So I think that's going to connect with the audience really well.
So I think it should do really, really well. Yeah. యా లెట్స్ హోప్ ఫర్ దట్. సంతానం గారు మీ దగ్గరికి రావడానికి ఇంకా టైం ఉంది, వి స్టిల్ హ్యావ్ టైం. మీ స్పీచ్ కొంచెం స్పెషల్గా పెడుతున్నాం అనమాట లాస్ట్లో. బట్ బిఫోర్ దట్ రమేష్ కుమార్ గారిని అడుగుదాం. సార్, వాట్ ఈస్ దట్ సీక్రెట్ బిహైండ్ దిస్ ప్రొడక్షన్ హౌస్? ఐ డోంట్ అండర్స్టాండ్. 2 ప్రాజెక్ట్స్, 2 సూపర్ డూపర్ హిట్స్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అందరికీ నమస్కారాలు. ఫస్ట్ అందరికీ సంతానం సార్కి మొదలు ఫస్ట్ నేను ఇవ్వాలా. నాకు తెలుగు అంతగా రాదు. నో ప్రాబ్లం. తెలుగు రాదు, ఇలా మాట్లాడతాను. పర్లేదు. సంతానం సార్కి ఫస్ట్ నాకు 2 సినిమా ఇచ్చినారు. ఫస్ట్ చేసేప్పుడు తెలుగులో రాలే నేను. నెక్స్ట్ ఈ సినిమా రావాలని చెప్పేసి సార్ చౌదరి సార్ని ప్రసాద్ గారిని అడుగుతుంది. ఆయన వచ్చి సరే చేస్తామని చెప్పినారు. దాన్ని బేస్ చేస్తే ఇక్కడ వచ్చినాము. పెద్ద హిట్ ఇవ్వాలని చెప్పేసి ఒక. ఆల్ రైట్, బట్ ఆ సీక్రెట్ చెప్పలేదు మాకు. అంటే ఐఎమ్ ష్యూర్ మీరు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమాలు డెఫినెట్లీ అప్పుడు హిట్ అవుతాయి. బట్ మీ సీక్రెట్ ఏంటి ఈ సక్సెస్కి సీక్రెట్ వెనకాల? సీక్రెట్ అంటే బిడ్డలు చూడాలి సినిమాలు, దాన్ని చూస్తే బాగా వచ్చిన. లేకపోతే ఫ్యామిలీ అందరూ సినిమాలు వచ్చేదే లేదు. ఇప్పుడు రావాలంటే మనం వాళ్ళని పెడితే సినిమాలు, లేకపోతే సినిమాలు ఇంకా లేదు. ఫ్యామిలీ ఫుల్గా ఫ్యామిలీస్ అండ్ యంగ్స్టర్స్ కోసం వాళ్ళు వస్తుందా ఇక్కడ వచ్చి బాగా వచ్చిన. సూపర్ సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి సూపర్ సినిమాలు తీయాలి. అయితే సురభి పక్కడి నుంచి ఆ సీక్రెట్ నేను చెప్తాను, నేనున్నాను కదా ఇక్కడ అంటున్నారు అనమాట. ఎస్, చెప్పండి సురభి. So I think it's the teamwork. The entire team worked so passionately together, and we didn't even expect the result would be so great. So we just put in all our 100%, all our hearts and soul into making the film. So now you can see the result. So I think it's the teamwork and the passion which is the driving force. అబ్సల్యూట్లీ. ప్యాషన్ అనేదే లేకపోతే సినిమా ఎలా వస్తుంది చెప్పండి. మరి ప్యాషన్ అని మాట్లాడినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చేది ప్రసాద్ గారు. సార్, మరి ఆర్కే ఎంటర్టైన్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడానికి కారణం ఏంటి? ఇది సంతానం గారు చౌదరి గారికి వెరీ క్లోజ్ ఫ్యామిలీ. చౌదరి గారు ఒకరోజు ఫోన్ చేసి ఇక్కడ రిలీజ్ అయింది, బాగా ఆడుతూ ఉంది, సూపర్ హిట్ అయింది, ఒకసారి మన తెలుగులో రిలీజ్ చేయాలి, సంతానంకి మనం ఇది ఉండాలి, సపోర్ట్ చేయాలంటే సరే ఇమీడియట్గా తెలుగు కాపీ నేను వేరే ఊర్లో ఉంటే అక్కడికి రమేష్ గారికి ఫోన్ చేసి డౌన్లోడ్ చేయించుకొని సరే చూసిన తర్వాత ఇంక తెలుగు టైటిల్ అవన్నీ ఫిక్స్ చేసి సరే 18th మళ్ళా కరెక్ట్ డేటు, ఈ వీక్ అన్ని వెరీ బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా అని ప్లాన్ చేసుకొని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆల్ టైమ్ సంతానం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది. వావ్, సూపర్. ఒకసారి క్లాప్స్ కొడదామా? ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. హైయెస్ట్ రెవెన్యూ, స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. జైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఈరోజు కూడా అది ఈ వీక్ కూడా హాలిడే వీక్లో కూడా ఈ సినిమాని చూస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ కూడా తమిళ్లో ఎంత హిట్ అయిందో అంతే హిట్ తెలుగులో కూడా అవ్వాలి. ప్రొడ్యూసర్కి కానీ దీంట్లో యాక్ట్ చేసిన సంతానం గారికి కానీ వెరీ బిగ్ హిట్ తెలుగులో కూడా రావాలని అందులో చౌదరి గారు మాకు కేర్ఫుల్గా చేయండి అన్నట్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు మా బ్యానర్లో. దాని ప్రకారమే దీన్ని మా బ్యానర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తెలుగులోకి తీసుకురావడానికి మీరు చెప్పిన మాటలు వింటుంటే ఆల్ బాక్సెస్ టిక్డ్ అనమాట. ఇంకా అక్కడ ఎలాంటి సందేహాలు కూడా లేవు. కాబట్టి ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి August 18th చూడటం మాత్రమే మిగిలింది. ఆల్ రైట్, సో లెట్ మీ టాక్ టు ద డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్ గారు. సో తెలుగులో వస్తున్నారు కదా, సో వాట్ ఈస్ దాట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ ది తెలుగు ఆడియన్స్? Actually, language, for any language, this movie is very good. I am very proud to dub and release this movie in Telugu. For that, I thanks my producer Ramesh Kumar, and then R.V. Chaudhary sir, and N.V. Prasad sir, and Chinnaswamy sir, and thanks for everyone. But the movie is very joyful for kids and family. So surely we'll come to theater and enjoy the hilarious and fun moments. All right, is that any pressure that you have that you're bringing this film to the Telugu audience? Yeah, I pleasure because it's my first movie hitting a blockbuster in Tamil. So I am very proud
Yeah. to release in Telugu. Yeah. ఆల్ రైట్, నర్వస్నెస్ లేదు కానీ ప్రౌడ్గా తీసుకొస్తున్నారు అనమాట తెలుగు ఆడియన్స్ కోసం. అండ్ రమేష్ గారు, సంతానం గారు, మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అవును, మేమిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ వరకు వచ్చేసింది, ఇప్పుడు హీరోలకు కూడా లాంచ్ చేసేస్తున్నారు. ఎనీ సీక్రెట్ దట్ వీ డోంట్ నో అబౌట్ సంతానం గారు ఇప్పటి వరకు? మీరు స్కూల్ నుంచి తెలుసు కాబట్టి ఒక సీక్రెట్ ఎవరికి తెలియంది ఇప్పుడు రివీల్ చేయండి మా కోసం ఇక్కడ. అటు చూడకండి, అటువైపు చూడొద్దు. చూడు, ఒకవైపే చూడలేక అటు చూడకూడదు, మీరు చూసి చెప్పండి ఆన్సర్. సీక్రెట్ తెలిసింది, దాని నుంచి ఏం లేదా? ఏం లేదు. ఎప్పుడే లేదు సార్, నిజం చెప్పండి. సరే సార్, ఓకే, సీక్రెట్ లేదు. మెమరీ షేర్ చేసుకోండి సార్, ఏదైనా మోస్ట్ మెమరబుల్ థింగ్. మెమరీ అంటే నిండుగా ఉన్నాయి. దాంట్లో చెప్పాలంటే మేమిద్దరు ఒక జాగ్లో పని చేస్తున్నాం. అప్పుడు వచ్చి ఆయన వచ్చి పని పోయినారు. నన్ను నుంచి పోయిన అట్లుగా తిరిగి నన్నే అక్కడ పనికి పెట్టుకున్నారు. పెద్ద మంచి అయ్యి ఎదురు సాధారణంగా ఉన్నది, ఇప్పుడు పెద్దదిగా అయిపోయింది. అక్కడ ఉంది, ఇక్కడ వచ్చేస్తుందండి. వావ్. సో అంతకంటే బెస్ట్ మూమెంట్ ఏంటుంటుంది? లైఫ్ మొత్తం చెరిష్ చేసుకోవచ్చు. దట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. అండ్ టాకింగ్ టు ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అండ్ సంతానం గారు, వీ నో మీరు ఒక టెలివిజన్ నుంచి యూ స్టార్టెడ్ యువర్ కెరియర్. అంటే ఎంత కష్టపడ్డారు లైఫ్లో, దిస్ వాజ్ వే బ్యాక్. ఆ తర్వాత ఒక కమెడియన్గా చూసాం, మీ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం మేము డిఫరెంట్ ఫిల్మ్స్లో. అండ్ టుడే యాజ్ అ లీడ్ యాక్టర్ ఇన్ డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా, అది కూడా తెలుగులో ఈ సినిమా రాబోతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? కెన్ యూ టెల్ us a bit about your journey? ఫస్ట్ అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. Everyone said that Saturday there is no press people will come for the press meet, so you are coming here for me for this movie. So first my respectful welcome to all. Thanks. Then yeah, it's very hard time to my journey is like 20 years, but I can't tell in 20 minutes or 2 minutes, but it's a very difficult journey. But I chose my career like I want to entertain the people, the audience. So from my school time or college time, my friends are around me, so I just crack some jokes and make fun, so they'll all laugh. So basically my character is like that. When I am there, just I'm being like very jolly person, crack jokes and make fun like that. So then one of my cousin, Balajana, he's took me in a channel, and I start my career in Vijay TV for a stand-up comedy, and then I entered the film in Manmadan. Simbu's introduced me. From there till now, just my only concern is I want to entertain the audience. If people have more stress and more problems in their life, they come to cinema or they're going to watch the television shows, they want to relax. So I thought 2 hours the audience will come to watch the movie, means the 2 hours they have to laugh. They will enjoy the 2 hours time, and they go back to the home stress free. So that's my intention. I do the same to my what I'm saying stand-up comedian till now. That is the biggest support, and the audience also likes me. That's my secret of my success, I think so. ఆల్ రైట్. సో డూ యూ హ్యావ్ ఎనీ బటర్ఫ్లైస్ రైట్ నౌ? బికాస్ ఈ సినిమా తెలుగులోకి వచ్చేస్తుంది. Yes. అది కూడా లీడ్ యాక్టర్గా. Yeah, and because the first time Rajmouli sir is called me in that Nani movie. I acted in that movie. Yes. He is a very big director and is what శంకర్ గారితో కూడా సినిమాలు చేశారు. శంకర్ గారితో కూడా సినిమా చేశారు. Yeah, Shankar sir, but Telugu industry. Telugu, yeah. So Tamil I did with Shankar sir, but Telugu Rajmouli sir asked me, called me for that Nani one role. I am very happy to do that role. That time I just see the Telugu peoples, how they love, how they respond, how they enjoy the movie. Actually the real lovers and the real cinema fans means Telugu peoples. Correct. So that's why now that what I'm saying, the people will encourage the movie, the people will give the more what I'm saying love to the movies and persons. Now we got that RR in Hollywood in the Oscar. Correct. So I am also want to enter in the Telugu industry, but in the proper film and proper platform. I am just waiting. This movie is the blockbuster already in Tamil Nadu and Kannada is going very well and blockbuster. And I want to bring this movie because now I will tell to
Telugu audience, please come and watch this movie means they trust my word and watch the movie means definitely next time they will come and say, okay, he's correct. Correct. So just waiting for that movie. For my Premanand director and my producer Ramesh Kumar, give me the opportunity for this movie. So this definitely the people will come and watch. It will be a, what I'm saying, It will be a joyride. Yeah, joyride, definitely. And even the family with the kids, it's a very neat, clean comedy film. There is what I'm saying, no double meaning, no. ఏం లేదు, హ్యాపీగా కూర్చొని థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. This movie I want to launch at the same time, what I'm saying, very good platform. So I called R.P. Chaudhary sir, and he watched the movie in Tamil, and he's very happy. And he said, definitely this movie going to work in Telugu audience. Wow. Definitely will do. And sir is introduced to N.V. Prasad sir, and he's the man. He's sitting here, and he's promoting all the way, and he's giving the idea how to do and everything. But I'm telling definitely Telugu peoples will be the audience definitely enjoy this movie. Trust my word and come and watch the movie on August 18th in the theater with the family and kids. It's laughter riot, so you can laugh. You just 2 hours. It's a stress buster movie. That's definitely. That's it. All right, sir. But ఇంత మీరు మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుంది ఈ సినిమా? మీరు ఇంత చెప్పారు కదా ఈ సినిమా గురించి, అదొక ట్రైలర్లో మనం చూద్దాం. ఎన్వి ప్రసాద్ గారు తెలుగు ట్రైలర్ మీరు లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. మీరు ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ వచ్చేస్తుంది. ఈ సినిమా గురించి ఇంత వినిన తర్వాత ఎలా ఉండబోతుంది ఈ సినిమా? August 18th థియేటర్స్కి వెళ్ళి మనం చూడబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ ట్రైలర్ హియర్. ప్రసాద్ గారు, ట్రైలర్ లాంచ్ August 18th. సో ఈ టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ చేశారు. అంటే కర్ణాటక అండ్ కేరళలో కూడా తమిళ్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అండ్ ఇప్పుడు మన కోసం, మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో మన ముందుకు తీసుకురాబోతున్నారు ఆన్ August 18th. సో హ్యాపీగా నవ్వుకోవాలనుకునే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి పైసా వసూలు చేసుకొని ఫుల్గా కడుపుబా నవ్వుకొని రావాలి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ అని చెప్పాలి. కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయడానికి August 18th మీరందరూ అయితే రెడీ అయిపోండి. అండ్ సంతానం గారు ఆ సాంగ్ షూట్లో బాగా ఎంజాయ్ చేశారు కదా, పాపులర్ ప్రబలం అంటూ చక్కగా ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్. మాత్రం మాట్లాడతాను దాని గురించి కూడా ఇంకొంచెం సేపట్లో ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి. సో ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ షూర్ చాలామంది మొహాల మీద ఒక చిరునవ్వు కనిపించింది ఇక్కడ. వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను కూడాను. సో దట్స్ ద ట్రైలర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రమేష్ కుమార్ గారిని ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ రమేష్ గారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని తెలుగులో మనందరి కోసం తీసుకొస్తున్నారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన ఎన్వి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. బొకే ప్రెజెంట్ చేస్తారు రమేష్ కుమార్ గారు టు ఎన్వి ప్రసాద్ గారు. సో తెలుగులో ఈ సినిమా మన ముందుకు వస్తుంది అంటే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్కి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని ఆల్ రైట్, మరి ఈ సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన వాకాడ అంజన్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి ప్లీజ్. అండ్ రమేష్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వాకాడ అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్, మీరు ఇంత దూరం వచ్చి వేదిక మీదకి రాకపోతే బాగుండదు. ప్లీజ్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు గారికి బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి రమేష్ గారిని. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ సుర్బిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ హర్. అండ్ డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఇంతకుముందే చెప్పారు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమాతో అని చెప్పేసి.
సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు సంతానం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2004లో మన్మథన్, మనందరికీ తెలుసు తెలుగులో మన్మథ అనే సినిమాతో ఆయన సిల్వర్ స్క్రీన్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2008లో శంకర్ గారి అరయన్ 305 ఇల్ కడవల్, 2009లో శివ మనసుల శక్తి, 2010లో బాస్ ఎంగిరా భాస్కరన్, 2012లో ఓరుకల్ ఓరు కన్నడి సినిమాతో మనందరికీ సుపరిచితులయ్యారు. అండ్ ఇన్ 2012 ఆయన ప్రొడక్షన్లోకి కూడా అడుగుపెట్టి కన్నా లడ్డు తిన్న ఆసియా అనే సినిమాని 2013లో తీయడం జరిగింది. బట్ 2014లో ఒక లీడ్ రోల్ ఇన్ యాక్షన్ కామెడీ వల్లవనకుపుల్లం ఆయుధం అనే సినిమాతో అక్కడి నుంచి లీడ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా మన ముందుకు రాబోతుంది. సో సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఆల్ రైట్. సో ముందుగా అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీ బెస్ట్ విషెస్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ మన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినట్టు మీ అందరికీ నమస్కారాలు. నేను ఈ సినిమాను చూడలేదు, బట్ ట్రైల్ ఈజ్ ఎక్సలెంట్. చాలా టెక్నికల్గా డైరెక్టర్, ఈ సినిమాను ఒప్పుకున్నది ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు కూడా నిజంగా ఇది ఎక్సలెంట్. అంటే ఇలాంటివి వెరీ రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు. యాక్చువల్గాను ఈజ్ అన్ యంగ్ డైరెక్టర్. నేను సినిమా చూసిన తర్వాత ఇంకా గొప్పగా చెప్తాను. ట్రైలర్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ వీఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ ప్రదేశ్లో కానీ కొత్తగా వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి మనం తెలుగు వాళ్ళందరం కూడా ఈ సినిమాను సక్సెస్ చేసి ఇన్వైట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ to the producer, the hero, the heroine, the director, and everybody under the company. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఇప్పుడు అంజన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఇప్పుడు ఎన్వి ప్రసాద్ గారు సార్. ఇది ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది సంతానం చౌదరి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా అక్కడ రిలీజ్ అయ్యి లాస్ట్ మంత్ 29th తమిళనాడులోనే సంతానం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా దగ్గర 40 crores వరకు కలెక్ట్ చేసింది. ఇప్పటికి అక్కడ ఈ వీక్ కూడా జైలర్ వచ్చినా కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఫ్యామిలీ చిల్డ్రన్ ఫిల్మ్ ఇది చౌదరి గారు తెలుగులో రిలీజ్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా 18th ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తమిళ్లో లాగే ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకులకి ఇది బాగా నచ్చుతుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. పిల్లలకి, ఫ్యామిలీకి అందరికీ నచ్చేటటువంటి ఒక సినిమా. ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు దీన్ని గొప్పగానే ఆదరిస్తారు. ఎన్నో డబ్బింగ్ సినిమాలు మనకు ఆల్ టైమ్ రికార్డ్ వచ్చున్నాయి. ఆ కోవలో కూడా ఈ డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా కూడా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఈ సంతానంకి, ప్రొడ్యూసర్ రమేష్ గారికి, డైరెక్టర్ గారికి, దీంట్లో యాక్ట్ చేసిన టెక్నీషియన్లకి అందరికీ ఇది మంచి పేరు తీసుకొచ్చి తెలుగులో వాళ్ళకు ఒక లాంచింగ్ ఫిల్మ్ లాగా ఉంటుందనేది ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గ్యారంటీగా ఇది మంచి కలెక్షన్స్తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. గ్యారంటీగా అది ఎటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మీడియా మిత్రులు దీన్ని రిలీజ్ రోజున చూసి మీరు కూడా దీన్ని ఒక రకమైన పబ్లిసిటీ చేసి ప్రేక్షకులకి చేరువ చేయాల్సిన బాధ్యత మాకెంత ఉందో మీకు కూడా అంతే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమాని మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కాబట్టి మీ పాత్ర కూడా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. అండ్ ఆర్కే ఎంటర్టైన్మెంట్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఈ భూతాలు బంగ్లా ఈ తెలుగు అంతగా రాగదు, నాకు కొంచెం మాట్లాడుతున్నా. ఈ సినిమా తీసేదానికి దగ్గర ఒక 6 months తీసింది. తీసినప్పుడు ఒక్కొక్క దినం మార్చి ఎత్తా ఉంటాం మేము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అరవ ముంచేసి ఇప్పుడు తెలుగులో వచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిలిం తీస్తామని ఉన్నాము. అక్కడ తీస్తుంటే ఇక్కడ ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ లాంచ్ చేయాలా, ఇలా 18th రిలీజ్. సరే ఇలా అందరూ చూసేసి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు తెలుగులో మాట్లాడడానికి, బట్ ఇట్ వాజ్ నైస్. ఇంకా చాలా సినిమాలు తెలుగులో తీయాలి అండ్ ఆ తర్వాత డెఫినెట్లీ ఫుల్ తెలుగులోకి వచ్చేస్తారు. బట్ ప్రస్తుతం ప్రేమానంద్ గారు మాట్లాడతారండి, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Good morning, everyone. First of all, I thank press, channel and social media friends to present yourself here for the press meet. And then I thanks my honorable guests. I am very excited here because this is my first movie. It's a blockbuster hit in Tamil. I am very proud to dub and release in Telugu. For that, I sincerely thank my producer Ramesh and N.B. Prasad sir, and then R.B. Chaudhary sir, Chinnasamy sir, and my executive producers Bharat and Kishore. And I thank my heroine Surabhi, and I heartily thanks to my guru hero Santanam sir. Actually, Santanam sir had a very good bonding in Telugu industry. Why? Because he's played a very interesting role in Rajamouli sir film Eega in Tamil version. I got a great opportunity to write dialogues for that movie with our team. I'm very proud to say that the same team writing dialogue and screenplay for the DD Returns. DD Returns is a very joyful movie for all age groups, especially for kids and family. The movie is going to be released on coming 18th. So come to theater, enjoy the hilarious and very fun moments with your family and kids. Once again, I thank and request the press, channel and media friends to reach out our movie to people and make blockbuster hit in Telugu also. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమానంద్ గారు. అండ్ ఫ్రమ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ చిన్నస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ సార్. అండ్ రావడమే మాట్లాడించేస్తున్నాం మీతోని సార్. ఓకే, ఎనీథింగ్ పర్లేదు, చెప్పండి అబౌట్ DD Returns. నమస్కారం, అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ షార్ట్ అండ్ స్వీట్. అండ్ ఇప్పుడు సుర్బిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Andarki namaskaram. Thank you so much, sir, for gracing our event. First of all, media వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు ఇక్కడ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ DD Returns పెద్ద హిట్ అయింది తమిళనాడులో, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో we expect the same from Telangana, and really happy that DD Returns is getting dubbed in Telugu. So really excited to watch the movie with you all in theaters. And Santanam Garu, thank you so much. Working with you was a great experience, a learning experience. And Premanand sir, thank you for the opportunity. My producer, thank you so much, sir. So I think like I said earlier, it's been a team effort, and all the people in the team worked very passionately. So I'm extremely happy to be a part of RK Entertainments and DD Returns. So please watch the film on the 18th of August. So thank you so much. Yeah. Thank you Surbi. And now Santanam గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
My hearty welcome to the media and press peoples to this event, and my heartful thanks to N.V. Prasad sir and sir name Appa Rao sir and Anjan sir, Appa sir and Chinnasamy sir, and then my producer Ramesh Kumar and my director Anand Premanand, my heroine Surabhi. So everyone, I just thanks for them. Actually, everyone said the same thing I'm going to say again. The movie was biggest hit in Tamil language and it's running successfully. We are planning to, I have, what I'm saying, it's my dream. I want to come to Telugu industry to release my movie, dub my movie, but I'm just waiting for the proper movie. Once I will release, the people will enjoy the movie. So this is that movie. And that Telugu people is the real cinema lovers, and they are really like cinema, what I'm saying, compared to the other fans, the Telugu peoples are really lovable in cinema, because here the people will say, I'm asking for any movie, how is the movie is going, how is the movie, then the people said the movie is average, but the collection is 100 crores. So they are the really lovers. In other state or people, the movie's average means the collection will be drop, but the movie average also the collection will be high. So that we want, the cinema people wants that. That's why here that RR going to win the Oscar, because your support and love. So I want to bring my movie, the good movie, to you, and that good platform. So that platform, that R.P. Chaudhary sir, it's my well-wisher mentor. So, and he introduced N.V. Prasad sir. So definitely you come and watch this Bhutalu Bangla, 18th August. Definitely you can enjoy. It's the Laughter Yacht. It's a roller coaster. So you can just sit in the chair and just enjoy, laugh. At the same time, the kids will enjoy for the new game concept is there in the movie. So horror comedy with the game. So it's a very unique. And you can watch the movie, it will be very fresh in the cinema. So definitely you come with the family and watch the movie. That media and press people will support us. We are entered into the Telugu for the first time for the dubbing. So we need your support. And the Telugu people's Telugu audience, you also support us. So thanks for doing this all here and supporting us. Thank you. Thank you so much. Thank you, Andy. Thanks a lot. So, ఒక రోలర్ కోస్టర్ రైడ్, ఒక ఫన్ రైడ్ అయితే ప్రామిస్ చేస్తున్నారు మనకి ఆగస్ట్ 18th. సో ఇప్పుడు మన మీడియా మిత్రులు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్, ఇట్స్ టైమ్ ఫర్ ఇంటరాక్షన్. మీ క్వశ్చన్స్ని మొదలు పెట్టచ్చు. సో యా, మీ క్వశ్చన్స్ అడగచ్చండి. ప్రసాద్ గారు ప్రసాద్ గారు, మీరు ఎవరినైతే నామినేట్ చేసుకున్నారో అక్కడి నుంచి డైరెక్ట్ బాణం మీకే. సరే, ఓకే. హీరోయినా? హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. చాలా అయింది, గ్యాప్ ఇచ్చేసావు. ఎందుకట్లా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీకి? Now I'm back. Bhutalu Bangla. చెప్పండి. అంటే ఒక పక్క తెలుగులోను, తమిళ్లోను, అదర్ లాంగ్వేజ్ చేయటం, అంటే ఇక్కడ ఇప్పుడు ఎలాగా పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి, సో అట్లా చేసే అవకాశాలు వస్తే ఓకే, కానీ సో ఇక్కడ గ్యాప్ తీసి అక్కడ చేయడం, అక్కడ గ్యాప్ తీసి ఇక్కడ చేయడం ఎట్లా అనిపిస్తుంది? So basically I always want to do good films, be it Telugu, Tamil, Kannada, and I think destiny helps me choose the right project. So I just go with the flow. So when I first heard the story of DD Returns, it was very, very interesting, very unique. And my director, Anand sir, when he narrated the story, I immediately liked it and I wanted to do the film. So I said yes. My instinct said that I want to do this film. So I was part of it. And in Telugu also, I'm waiting for the right project, for the right story. And definitely I'll be announcing soon when I sign a good Telugu project. So yeah. జనరల్గా కొంతమంది హీరోయిన్స్ మేము స్టార్స్తో చేస్తాము, ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్తో చేస్తామని ఎక్కువ ప్రిఫరబుల్ అదే చేస్తారు, అదే చూస్తారు.
కమెడియన్గా చేసిన వాళ్ళని హీరోగా అయినా కానీ వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. సంతానంతో మీరు ఏ యాక్సెప్ట్లో చేయడానికి మీరు ఇష్టపడ్డారు అంటే? నీకు అర్థమైంది కదా అడిగింది? No, so I really like the subject, what I said, and he's a great actor. He's a fantastic, effortless actor. We all know that. So it's been a learning experience working with him. And definitely the project, the story was the plus point. And I really wanted to work with a team with such talented and upcoming actors, director, and the team. So extremely happy to be part. Yeah. సంతానం సార్. ప్రసాద్ గారు, మీరు కూడా హీరోయిన్ లాగా గ్యాప్ ఇచ్చారు ఈ మధ్యన. ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు. ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు గ్యాప్ ఇచ్చారు? అట్లాగే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న పొలిటికల్ సినిమా వాళ్ళ మీద పడటం, పొలిటికల్ లీడర్స్ అంతా సినిమా మీద పడటం, బడ్జెట్ల మీద పడటం, ఎంక్వైరీలు చేయటం, డబ్బులు ఎక్కడి నుంచో ఆడటం, ఏంటి ఇది అసలు? ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీ తరపు నుంచి ఏం మాట్లాడతారు? ఇది పొలిటికల్ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకోవాలి. గ్యాప్ ఏం లేదండి. మా ఒక 2-3 చిన్న సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి. అవన్నీ వన్ బై వన్ అవి ఇది చేస్తున్నాం. దానికి ఇంకో ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు దాని మీద అన్నీ మాట్లాడతాం. హలో మిస్టర్ సంతానం, I just go through your profile. You did from 2013 onwards, you did a film as your lead actor. Yes, sir. From 2013 yes. to... రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ అలానే మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. August 18th DD రిటర్న్స్ భూతాల బంగ్లా మన ముందుకు రాబోతుంది, కాబట్టి గెట్ రెడీ ఫర్ అ ఫన్ రైడ్. అండ్ మరొకసారి ఎంటైర్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us in this pre-release press meet. Thank you so much once again. Have a good day.